రాయచోటి జిల్లా చిత్రపట ఆవిష్కరణ అఖిలపక్ష కమిటీ పిలుపు 14 మండలాలకు కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమవుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు రాయచోటి అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నట్లు కమిటీ నేతలు తెలిపారు. భౌగోళికంగా పరిపాలన పరంగా రాయచోటి జిల్లా కేంద్రానికి అనువైనదని, విద్య, వైద్యం, రవాణా, న్యాయ పరిపాలన రంగాల్లో ఇది ఎప్పటికీ కీలక కేంద్రంగా ఎదిగిందని వారు పేర్కొన్నారు. ప్రత్యేక జిల్లా హోదా కల్పిస్తే దూర ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందుతాయని అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయాలకు అతీతమైన ప్రజా ఉద్యమమని, అన్ని వర్గాల మద్దతుతో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీతో పాటు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 14 మండలాలు కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లా ప్రకటించాలని రాయచోటి ప్రజల ఆకాంక్షగా ఉంది. దీనిని అఖిలపక్ష కమిటీ కూడా రాయచోటి ప్రజల ఆకాంక్ష మేరకు రాయచోటిని ప్రత్యేక జిల్లాగా చేయాలని, ఈ 14 మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. అందుకోసం రాయచోటి చిత్రపటాన్ని రేపు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు ఇదే ప్రాంతంలోనే రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇందుకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీ నాయకులు అందరూ మరియు విద్యార్థులు, నాయకులు, ఉపాధ్యాయ నాయకులు, న్యాయవాదులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.